గ్రేటర్ హైదరాబాద్ లో ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ నమోదవుతుంది. దేశంలో అత్యంత కలుషిత నగరాల జాబితాలో హైదరాబాద్ 7వ స్థానంలో చేరినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికలో స్పష్టమైంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ తరహాలో హైదరాబాద్ లో కూడా వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఢిల్లీ తరహా కాలుష్యము రానుందా అంటే అవుననే చెప్తుంది పీసీబీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్కలు. సో గత 6 నెలలుగా ఇటు హైదరాబాద్ నగరంలో విపరీతంగా ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతున్నట్లు ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత కలుషితమైనటువంటి నగరాల జాబితాలో హైదరాబాద్ నగరం 7వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. రోజు రోజుకు కూడా ఏదైతే గాలిలో నాణ్యత అనేది పూర్తిగా పడిపోతున్నట్లు ఇప్పటికే పీసీబీ లెక్కలైతే చెప్తున్నాయి. తాజాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇండెక్స్ దాదాపు 170కి పైగానే చేరుతున్నటువంటి పరిస్థితి. సో వాస్తవానికి ఇటు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వాహనాల రద్దీ కానివ్వండి, ట్రాఫిక్ జామ్, దాంతోపాటు ఏదైతే ఇటు పరిశ్రమల నుంచి వెలువడేటటువంటి వ్యర్థాల వల్ల కానివ్వండి, వదిలేటటువంటి పొగ నేపథ్యంలో ఇటు జీడిమెట్ల, పటాన్ చెరువు, బాలనగర్ లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలో రోజు రోజుకు కూడా గాలిలో నాణ్యత అనేది పూర్తిగా పడిపోతున్నట్లు కూడా పీసీబీ లెక్కలైతే చెప్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే గడిచిన 6 నెలల వ్యవధిలో చూసుకున్నా కూడా ఇటు హైదరాబాద్ నగరంలో పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోయినట్లు ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ఇదే తరహాలో, ఎందుకంటే ఇప్పటికే ఇది శీతాకాలం కాబట్టి శీతాకాలంలో పొల్యూషన్ అనేది మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇటు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేటటువంటి వారు కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి ప్రమాదకరమైనటువంటి కారకాలు కూడా ఏదైతే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో గాలిలో గుర్తించినట్లు కూడా అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు కాప్రా కానివ్వండి, పటాన్ చెరువు కానివ్వండి, సనత్ నగర్, బాలనగర్, దాంతోపాటు ఇటు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువగా ఉండేటువంటి బొల్లారం లాంటి ప్రాంతాల్లో ఏదైతే ఈ పొల్యూషన్ అనేది రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనం ఢిల్లీలో పరిస్థితి చూసాము. సో ఏ విధంగా ఆ సిచ్యువేషన్ ఉందనేది మనకు అర్థమవుతుంది. సో అదే తరహా పరిస్థితి ఇటు హైదరాబాద్లో కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. సిటీలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి వాహనాల సంఖ్య, ఎందుకంటే 1,20,00,000 మందికి పైగా జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో దాదాపు 50 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. సో ఇటు 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, ఇవి విడుదల చేసేటటువంటి పొగ, దానివల్ల వచ్చేటటువంటి కాలుష్యం వల్ల ఇటు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. అందులో బాగానే ఇండెక్స్ చూసుకున్నా కూడా దాదాపు 170కి పైగా ఇండెక్స్ అనేది ఇటు ఏదైతే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు సల్ఫర్ డైఆక్సైడ్, దాంతోపాటు అత్యంత ప్రమాదకరమైనటువంటి ధూళి కణాలను కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి గాలిలో విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో పీల్చేటటువంటి గాలిలో పూర్తిగా నాణ్యత అనేది దాదాపు 6 నెలల వ్యవధిలో గణనీయంగా పడిపోయినట్లు కూడా ఇప్పటికే ఇటు పీసీబీ లెక్కలైతే చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో బాగానే దాదాపు 170 అనేది ఎక్కువనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల ఈ సమయాల్లో ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ అవుతున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించినట్లు. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగర వాసులు కూడా ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇటు పర్యావరణవేత్తలు కూడా రోజు రోజుకు హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్నటువంటి ఎయిర్ పొల్యూషన్ నేపథ్యంలో ఒకంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.